చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. నీ మాట ఊరుకనే రాదన్నావు కదా. అది పంపిన వాటి పని ముగించుకొని నీ దగ్గరకు తిరిగి వస్తున్నావు. ఆకాశం నుంచి మంచు కురిచి భూమిని తడిపి పంటను నాయన నీ వాక్యం మా హృదయంలో వెదజిల్లునప్పుడు మా హృదయమును ఫలించమని విశ్వసించుటకు, నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొనుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మనం దిగులు, భయము, బాధ మనసులో పెట్టుకుంటే మనిషి ఏం చేయగలడు? మీరు గమనించండి, దిగులుతో ఉన్నవాడు ఏమైనా సాధించగలడా? బాధపడుతూ కూర్చున్నవాడు మరొక అడుగు ముందుకు వేయగలడా? నిన్నటి గురించి ఆలోచించుకుంటూ ఉన్నవాడు తన జీవితంలో ఏమైనా సాధించగలడా? అందుకని ప్రభువు అన్నాడు, మీరు దిగులు పడొద్దు, నిన్నటిని గురించి వ్యసన పడొద్దు, రేపటి గురించి చింతించొద్దు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అనేక విచారాలకు, లోకపు ఆకర్షణకు లొంగరు గాని మెలకువగా ఉండి ప్రార్థన చేయుట ద్వారా సాతాను తంత్రాలను గుర్తించి ఎదురించగలుగుతాడు. ముఖ్యంగానండి, మనం అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. యేసయ్య వచ్చాడు, లోకంలో పుట్టాడు అని మనం పాటలు పాడుకుంటూ కూర్చునే ఈ క్రిస్మస్ దినాల్లో యేసయ్య రెండవ రాకడ కూడా ఉందన్న సంగతి మనం యేసుని గురించిన శుభవర్తమానం చెప్పే ప్రతి ఒక్కరికి క్రీస్తుని గురించి, ఆయన రాకడ గురించి చెప్పాలి. ఆయన కాపరిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, ప్రథమ సింహం వలె రాబోతున్నాడు అని వాక్యం హెచ్చరిస్తుంది. దాని కొరకు మనం, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. చూడండి, 21వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. నీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త ఏంటండి? తిండి వలనను, ఐహిక విచారముల వలనను, మత్తు వలనను మీ హృదయములు మందముగా ఉండునప్పుడు ఆ దినము, ఏ దినము? ప్రభువు రాకడ దినము అకస్మాత్తుగా మీ మీదకు రాకుండునట్లు మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మత్తుగా ఉంటే మనం ఏ సమయంలోనైనా లోబడిపోతామండి. సాతానుకి మత్తు అనేది ఆధ్యాత్మిక మత్తులో ఉన్నారు చాలామంది. మేము ప్రార్థన చేస్తున్నాము కానీ మత్తుగానే ప్రార్థన చేస్తున్నాము, మందంగానే ఆ ప్రార్థన వస్తుంది. ఇవాళ ఉపవాస ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూసే అదేందో మరి ఉపవాసం వలన వచ్చిన నీరసం అనుకుంటారో, లేకపోతే అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారో, కానీ చాలామంది ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో బిక్క ముఖాలు వేసుకొని ప్రభువా అన్నట్లుగా ప్రార్థన వైపు ప్రయత్నిస్తున్నారే కానీ, అరే దేవుడు చేసిన మేలును స్తుతిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు ఎప్పుడెప్పుడు నా ప్రభువు వస్తాడా, నేను ఆయన రాజ్యానికి చేరుతానా అని ఆసక్తితో ఎదురు చూడాలి కదా. అనేక విచారాలు ఉన్నప్పుడు, అంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే ఆచారం, ఆ విచారాలు అంతటితోనేనా ఇల్లు కట్టుకోవాలి, ఫలం కొనుక్కోవాలి, పంట పాడైపోద్దేమో, వర్షం వస్తుంది, వరద వస్తుంది. చాలామంది ఇంటి పని పెట్టుకున్న తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయంగాను పడిపోతున్నారు. దేవుని చిత్తంలో ఇల్లు కట్టండి, యెహోవా ఇల్లు కట్టించకట్టు వారి ప్రయాస అర్థం. నా మాటలు విని ఆ మాటలు ప్రకారంగా పునాది వేసి బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు కదలకుండా ఉంటుంది. ఊరికే అప్పులు చేసి, లోన్లు చేసి, నీకున్న ఊహలు చూసుకొని ఏదో అనుకొని తొందరగా
ఇల్లు కట్టుకొని ఇసుక మీద పునాది లేకుండా కట్టుకున్నవాడు తొందరగా ముగిస్తాడేమో కానీ తుఫాను వచ్చినప్పుడు, గాలి కలిగి వచ్చినప్పుడు ఇంటి పాడు గొప్పది మనకే తెలుసు కదా, కొట్టుకుపోద్ది.